అడినాయిడ్ టిష్యూ అనేది కొంతమంది పిల్లల్లో ఓవర్ గ్రోత్ అవుతుంది. ఆ ఓవర్ గ్రోత్ అవ్వడం వల్ల ప్లస్ అది మన ఎయిర్‌వే ట్రాక్ట్‌కి వెరీ నియర్ బై ఉంటదనమాట అడినాయిడ్ టిష్యూ అనేది. సో, అది ఓవర్ గ్రోత్ అయినప్పుడు ఏమైతది, ఆ ఎయిర్‌వే ట్రాక్ట్ మీద అబ్‌స్ట్రక్షన్ చేస్తది అడినాయిడ్ టిష్యూ. అబ్‌స్ట్రక్షన్ చేయడం వల్ల పిల్లల్లో యూజువల్‌గా సమస్యలేమొస్తాయి, దానివల్ల ఎయిర్‌వే ట్రాక్ట్ అబ్‌స్ట్రక్షన్ కావడం వల్ల నైట్ టైమ్ నిద్రలో వాళ్ళు స్నోరింగ్, నాయిసీ బ్రీతింగ్ ఉండడము, మౌత్ బ్రీతింగ్ రావడం అనేది సమస్యగా మారుతది వాళ్ళకి. సో, యూజువల్లీ అంటే మేబీ అలర్జీస్ వల్ల కావచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు. ఇవి మెయిన్ రీజన్స్. అలర్జీ గానీ, ఇన్ఫెక్షన్స్ గానీ వీటి వల్ల ఎక్కువ అడినాయిడ్ ఇన్ఫెక్షన్స్ అనేటివి, అడినాయిడ్ హైపర్ట్రోఫీ అనేది జరుగుతూ ఉంటదనమాట. సో, అవి స్నోరింగ్, మౌత్ బ్రీతింగ్ ఉన్నప్పుడు పిల్లల్లో మోస్ట్ కామన్‌గా అడినాయిడ్ హైపర్ట్రోఫీ అనేది సస్పెక్ట్ చేయాలి. మరి ఈ అడినాయిడ్ హైపర్ట్రోఫీ ఇలానే వదిలేస్తే ఏమన్నా ప్రాబ్లమ్ అయితదా? అలానే కొద్దిగా 5 ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చా అంటే మనము రికరెంట్ అడినాయిడ్ హైపర్ట్రోఫీ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతదంటే యూస్టాచియన్ ట్యూబ్ కనెక్షన్ ఉంటది. అది బ్లాకేడ్ అవ్వడం వల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చనమాట. ఇయర్ ఇన్ఫెక్షన్స్, సైనసైటిస్, హియరింగ్ ప్రాబ్లమ్స్, మార్నింగ్ పిల్లలకు నైట్ స్లీప్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల మార్నింగ్ డే టైమ్ స్లీపీనెస్ ఉండడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ రావచ్చు. సో, మనం బెటర్ ఎర్లీ స్టేజెస్‌ని మనము కాంప్లికేషన్స్ వరకు రాకుండా ఎర్లీ స్టేజెస్‌ని అడినాయిడ్ హైపర్ట్రోఫీ అనేది ట్రీట్ చేసుకుంటే మంచిది.